గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ మధ్య అసలు కొన్ని హత్యలు చూస్తుంటే వామ్మోయ్, మహిళలు కూడా సినిమాల్లో జరిగే సీన్లు తలపించేలా, వాటిని కూడా అధిగమించేలా క్రైమ్ సీన్స్ అయితే మాత్రం ఎలా ప్లాన్ చేస్తున్నారో దిమ్మ తిరిగి షాక్ అయిపోవాల్సిందే వారి ప్లానింగ్స్ చూస్తుంటుంటే. ఎందుకంటే అసలు భర్తని హత్య చేయడానికి ఒక మహిళ ఏంచో డ్రమ్మును ఎంచుకుంది, ఇంకో మహిళ ఏంచో ఏకంగా హనీమూన్ టూర్ని ప్లాన్ చేసి అక్కడ కొంతమందిని అక్కడ బెత్తాయించి అక్కడ వారితో చంపించేసి ఏమీ తెలియనట్టు నంగనాచిలా పోలీసుల దగ్గర నాటకాలాడింది. రీసెంట్గా విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం వలందపేట గ్రామంలో ఒక మహిళ తన భర్తని చున్నీతో ఉరివేసి వడదెబ్బ కారణంగా నా భర్త చనిపోయాడంటూ వగలమారి ఏడుపులతో అందరినీ కూడా నమ్మించడానికి ప్రయత్నం చేసింది. అయితే ఎక్కడో డౌట్ కొడుతుంది మీదంటూ పోలీసులు మొత్తం కూపీలాగా అసలు బండారం అంతా కూడా బయటపడింది. సో భీమిలి నియోజకవర్గం వలందపేట గ్రామానికి చెందినటువంటి సూరిబాబు, అదేవిధంగా నాగమణి 8 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి కూడా సంతానం లేదు. అయితే కొన్నాళ్ళు ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా సరదాగా సంతోషంగా గడిపారు. ఎవరైతే నాగమణి ఉందో తను ఒక నూడిల్ షాప్లో వర్కర్గా చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడు సూరిబాబు. సో భార్య ఎవరితోనో మాట్లాడుతుందని, తన మీద అనుమానం కలుగుతుందని తిను ఇద్దరు కూడా తగాదాలు పడడం స్టార్ట్ చేశారు. ఇద్దరు కూడా పెద్ద మనుషుల దగ్గర సిట్టింగ్ వేసుకొని తమ యొక్క తగు సమస్య పరిష్కారం కోసం చాలాసార్లు ప్రయత్నించారు. బాగానే ఉండేవాడు. మళ్ళీ తర్వాత అనుమానం అనే పెనుభూతాన్ని మనసులో పెట్టుకొని తిని టార్చర్ చేయడం స్టార్ట్ చేసేవాడు. సో నీతో నాకు ఇదంతా కాదంటూ నాగమణి సూరిబాబుతో గొడవపడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తన కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ పెద్ద మనుషులు తన్ని ఒప్పించి అలాంటిది ఏమీ జరగదు అంటూ మళ్ళీ తను ఒప్పించి ఇంటికి తీసుకొని వచ్చారు. సో ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మళ్ళీ యథాస్థితి తదారాజ్య అనేటట్టు సూరిబాబు కూడా ఏదో అనుమానం కోణంలో చూడడం మొదలుపెట్టాడు. ఇద్దరికి మధ్య వాగ్వివాదం జరిగింది, గొడవ కూడా జరిగింది. ఇంకా నీ టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇద్దరు గొడవ పడిన తర్వాత అక్కడ కింద పడి ఉన్న భర్త మెడకి చున్నీని బిగించేసి అక్కడే చంపేసి ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి, అయ్యో నా భర్త చనిపోయాడు, ఎండకి ఉండలేకపోయాడు, అమ్మో ఎండలు చూస్తే ఎలుగున్నాయి, నీరసించిపోయాడు అంటూ వగలమారి ఏడుపులతో అక్కడ అందరినీ కూడా నమ్మించేసింది. వెంటనే హుటాహుటిన ఏమో ప్రాణం ఉంటుందేమో అని సూరిబాబు యొక్క కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ సంగివలసిన ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి. అయితే ఆసుపత్రి దగ్గర కుటుంబ సభ్యులంతా కూడా తనని గమనించేసరికి మెడపైన గట్టిగా బిగించినటువంటి ఒక మార్క్స్ని గమనించి వెంటనే ఇదేదో అనుమానంగా ఉందంటూ పోలీసులకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. సో రంగంలోకి దిగినటువంటి పోలీసులు అమ్మగారి అసలు వేషాలన్నీ కూడా బయట పెట్టారు. సరే, ఇన్నాళ్ళుగా ఎలా శ్రీకాకుళంలో ఉన్నావో భర్తతో తగుపడి అలానే ఉంటే సరిపోయేది కదా. నిండు ప్రాణాన్ని బలి తీసుకొని కుటుంబంలో ఒక పెద్ద దిక్కును కోల్పోయేటట్టు చేసావు. ఆ తల్లిదండ్రులకి పుత్రులేని బాధని మొత్తం జీవితాంతం కలిగేలా చేసావు. సో ఇలాంటి మూర్ఖురాల్ని తప్పకుండా శిక్షించాలని ఆ కుటుంబ సభ్యులైతే మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. సో పోలీసులు కూడా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని అసలు జరిగిన బండారం అంతా కూడా ఆమె నోటితోటే కక్కించారు. నాగమణి అని పేరు పెట్టుకొని నాగుపాముల విషం చిమ్మింది నా కొడుకుపై అంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే మాత్రం నాగమణిని దూషిస్తున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రీసెంట్గా అసలు విశాఖపట్నంలో రోజుకో రకంగా ఇలాంటి క్రైమ్ రేట్స్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ కొంతమంది బంగారాన్ని దోచుకోవడానికి హత్యలు చేస్తుంటే కొంతమంది తెలిసిన వారి చేతుల్లో హతమైపోతున్నారు. మరికొన్ని కేసుల్లో చూసుకున్నట్టయితే ఎంతో అన్యోన్య దాంపత్యంగా జీవించాల్సినటువంటి భార్య భర్తలే చిన్న చిన్న తగాదాలకి అనుమానం కారణంగా, అదేవిధంగా ఇతరత్ర కారణాల వల్ల ఒకరిని ఒకరు చంపుకోవడానికి కూడా సిద్ధమైపోతున్నారు. అది కూడా అతి దారుణంగా, కిరాతకంగా. మొన్నేంచో ఒక మహిళ వివాహేతర సంబంధం కారణంగా భర్తని తొలగించుకోవడానికి ఏకంగా జేసీబీ తోటే పూడ్చిపెట్టి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఆమెకో సీన్లో నటిస్తే చున్నీతో మెడకి ఉరిని బిగించేసి చంపేసి నీట్గా వెడదెబ్బ తగిలింది అంటూ నాటకాలు ఆడింది. కానీ ఏదైనా ఆమె తీసిన చావు దెబ్బ ఎవరు కూడా కోలుకోలేదంటూ కూడా అక్కడ గ్రామస్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.